రైతుల పాలిట శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు రైతులను వేధింపులకు గురి చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పి మోసం చేసింది. తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు లీగల్ నోటీసులు పంపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందా మండల కేంద్రంలో నాగభూషణం అనే రైతుకు వడ్డీతో సహా రుణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయానంటూ ఆందోళన చెందుతున్న రైతు నాగభూషణంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త రుణమాఫీ విషయంలో చేతిలో బ్యాంకులు రైతులకు లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలలో ఉన్న రైతులకు లీగల్ నోటీసులు బ్యాంకు ద్వారా అందడం జరిగింది. లక్ష్మణచంద్ర మండల కేంద్రంలో ఉన్న నాగభూషణం అనే రైతు సైతం కూడా ఈ రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా లోన్ వడ్డీతో సహా కట్టాలని చెప్పేసి బ్యాంక్ అధికారులు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ప్రస్తుతం మనము ఈ రైతు నాగభూషణం ఇంటి వద్ద ఉన్నాము. ఈ లీగల్ నోటీస్ ఎప్పుడు వచ్చింది, ఈ లీగల్ నోటీస్ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వ వైఖరి పట్ల ఈ రైతులు ఏమనుకుంటున్నారో మనం అడిగి తెలుసుకున్నాము. చెప్పండి, మీకు ఈ లీగల్ నోటీస్ ఎప్పుడు వచ్చింది? సార్ 3 రోజుల క్రితం ఏమని వచ్చింది? నేను అది డబ్బులు కట్టమని 15 రోజులలో వచ్చిన ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తా మమ్మల్ని గెలిపిస్తే అని అన్నది. మేమేం చేసామంటే ఆశతోని గెలిపించినాం అనుకో. అయితే ఇప్పుడు 2 లక్షలు మాఫీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎంత మేబీ 4 months దాదాపు 4 నెలలు నడుస్తుందో 3 నెలలు నడుస్తుందో దాటిపోయింది అనుకుంటా. ఇప్పుడు ఎంత కట్టమని వచ్చింది? 2,76,856 రూపాయలు. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు కట్టే పరిస్థితులు ఉన్నారా? మరి ఏమంటారు ఇప్పుడు? సార్ ఇప్పుడు కట్టే పరిస్థితులు లేము సార్. ఎందుకంటే నేనే ఇప్పుడు అప్పులలో ఉన్న పెళ్ళిళ్ళు చేశాను కదా. కాబట్టి ఇప్పుడు నాకు 20 లక్షల బాకీ అయింది. అట్లా ఇట్లా పొంగ ఇంకా 10 లక్షల బాకీ ఉన్నది. అవి ముట్టాలంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఇది ఉన్నది అమ్ముకుంటే ఇక నేను బిచ్చగాన్ని ఇక రోడ్డు మీద సిపోర్ట్ ఆడుకుని కత్తుంది. ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏమంటారు రైతుల తరఫున మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అంటే ఏ రైతు కూడా హామీలు ఇద్దు, హామీ ఇస్తే తప్పకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అది నా కోరిక. ఎవరైనా మనము ఆశతోనే గెలిపించిండవచ్చు. ప్రతి ఒక్క మనిషికి ఆశలు ఉంటాయి. కానీ ఆశను వమ్ము చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు నాకు కూడా ఏమీ లేదు, ఎట్లా నా పరిస్థితి చేసే పరిస్థితులు లేను. ఇంతమంది మస్తు చేసిన ఎంగి ఉన్నప్పుడు హార్డ్గా చేసిన వర్క్ ఒక్కొక్క డే 16 hours 18 hours చేసిన మంచిగా ఉన్నప్పుడు అట్లా ఇట్లా పిల్లలు గటకి ఇచ్చేసిన. బ్యాంకర్లు అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వానికి మీరు ఏమని కొడుతున్నారు? ప్రభుత్వానికి ఏమీ లేదు, నేను కట్టక పరిస్థితులు లేను, నా 2 లక్షలు మాఫీ ఇవ్వాలి, అంతే నా డిమాండ్. అది బ్యాంక్ అధికారులు ఏమన్నా మీకు సంప్రదింపులు జరిపారా? మళ్ళీ నోటీస్ పంపిస్తామన్నారు, పంపించారు తప్పే మళ్ళీ నాకు సంప్రదింపు రాలి. ఒకసారి ఫోన్ వచ్చింది రమ్మని, కానీ నేను పోలేకపోయాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. ప్రభుత్వాన్ని ఏమని కొడుతున్నారు మీరు? ప్రభుత్వాన్ని నేను కోరేది అదే, నా డిమాండ్ కూడా అదే, 2 లక్షలు ఖచ్చితంగా మాఫీ అయ్యాలి సార్. ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని, తాను బ్యాంకు అప్పుగా ఉన్న 2 లక్షల రూపాయలను వెంటనే ప్రభుత్వము మాఫీ చేయాలని, రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రధానంగా నాగభూషణం డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా రుణమాఫీ విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తమకు ఈ బ్యాంకుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని, తాను పూర్తి స్థాయిలో ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయిన తాను పూర్తిగా కట్టలేని పరిస్థితిలో ఉన్నందున తనకు వెంటనే ప్రభుత్వము ఈ రుణమాఫీ విషయంలో స్పష్టమైన హామీని నెరవేర్చాలని చెప్పి నాగభూషణం డిమాండ్ చేస్తున్నారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, నిర్మల్ జిల్లా నుంచి.